హలో గైస్, నేను మీ స్నేహ. వెల్కమ్ టు స్నేహ క్రియేషన్స్. ఈరోజు వీకెండ్ స్పెషల్ అనా లేదా ఎప్పుడైనా స్పెషల్గా తినాలనిపించినప్పుడు రెస్టారెంట్కి వెళ్ళకుండా రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లోనే సూపర్ క్రీమీ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. గాయస్, దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని పన్నీర్ క్యూబ్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, చెక్క, లవంగ, స్టార్ యానిస్ జాపత్రి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక 2 స్పూన్స్ మిలన్ సీడ్స్ అలాగే 2 మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటోస్ వేసుకోవాలి. మీకు గ్రేవీ ఇంకొద్దిగా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం టమాటోస్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు అలాగే నువ్వుల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటోస్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ చిక్కపడేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఫైన్ పేస్ట్ క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోనే ధనియాల పొడి, గరం మసాలా, కారం అలాగే రెస్టారెంట్ లుక్ కోసం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూసారా లుక్ ఎలా వచ్చిందో? ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో ప్యూరీని ఇందులో వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్ దాకా ఫ్రెష్ క్రీమ్ లేదా ఫ్రెష్ మీగడ యాడ్ చేసుకోవాలి. ఇది వేసాక స్టవ్ సిమ్లో పెట్టుకొని స్లోగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. ఇలా కలుపుకుంటూ ఉంటే మనం వేసిన మీగడలో నుంచి ఇలా నెయ్యి రిలీజ్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్లీ ఉప్పు, కారం ఏమైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్లో పైనుంచి ఫ్రెష్ కొత్తిమీర చల్లుకుంటే మన రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పన్నీర్ కర్రీ రెడీ. మరి ఈ రెసిపీ నచ్చిందా? అయితే వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. బై ద వే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.